నమస్తే. నా పేరు డాక్టర్ కృష్ణమోహన్, స్వస్తిక్ ఆయుర్వేద, హైదరాబాద్ నుంచి. మనం తీసుకునేటువంటి ఆహారంలో కూరగాయలు గానీ, రైస్ గానీ, మనం ఏది తీసుకున్నా గానీ దాంట్లో ఖచ్చితంగా రసాయనాలు కలిసే ఉంటున్నాయి. దానిని మనం ఎలా ఎలిమినేట్ చేసుకోవాలి? ఏ విధంగా మనం బాడీలో ఉంటే దాన్ని బయటికి పంపించాలి అంటే, ఫస్ట్ మనకి ఆయుర్వేదంలో 7 పదార్థాలు మనం ప్రతిరోజు తీసుకుంటే మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్‌ని బయటికి తీసేయొచ్చు. అవి ఫస్ట్ ఆవు నెయ్యి, నెక్స్ట్ వెన్న, ఆవు వెన్న, 3 తేనె, 4 వచ్చేసి మనకి సైంధవ లవణం, 5 వచ్చేసి త్రికటు అంటే పిప్పలి, సొంటి, మిరియాలు. ఈ 7 పదార్థాలు మనం ప్రతిరోజు ఆహారంలో తీసుకుంటే మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్ అన్ని ఈజీగా మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. తప్పకుండా మీరు ప్రతిరోజు ఈ 7 పదార్థాలని మన ఆహారంలో ఉండేటట్టు చూసుకోండి. కాన్స్టిపేషన్ అంటే మోషన్ ఫ్రీగా లేకపోవడం. ఈ మోషన్ ఫ్రీగా లేకపోవడం వల్ల మనకి బాడీలో వాతం అనేది బాగా పెరిగిపోయి మనకి బాడీ పెయిన్స్ వస్తాయి. కొంత వయసు వచ్చిన తర్వాత మోషన్ ఫ్రీగా ఉండదు. ఇప్పుడైతే ప్రతి వయసుతో సంబంధం లేకుండా ప్రతి చిన్నపిల్లవాడు కూడా మోషన్ ఫ్రీగా లేకపోతుంది. ఎందుకంటే తినేటువంటి ఆహార పదార్థాలు అలాగా జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాం, ఫైబర్ తక్కువ తీసుకుంటున్నాం కాబట్టి ఈ మోషన్ ప్రాబ్లం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎప్పుడైతే మోషన్ ఫ్రీగా లేదో మనకి వ్యాధులు రావడానికి మెయిన్ డోర్ లాంటిది అనమాట. దానికి ఆయుర్వేదంలో చాలా సింపుల్గా ఒక చిన్న రెమెడీ తోటి మనం ఆ మోషన్ని మనం ఫ్రీగా ఎలిమినేట్ చేయొచ్చు. దానికి కరక్కాయ పొడి 1 స్పూన్ తీసుకోండి. అదేవిధంగా పిప్పలి 1 స్పూన్ తీసుకోండి. ఈ 2 కలిపిన తర్వాత కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు కలిపి ఒక ముద్దలాగా చేసుకోండి. మనం ఒక కుంకుడుకాయ అంత దాంట్లో కొంచెం చిన్న సైజు తీసుకొని చిన్న గోళీలాగా అంటే మనం ఉసిరికాయ సైజు తీసుకోండి. అది నైట్ పనుకోబోయేటప్పుడు మనం గోరువెచ్చని నీళ్ళతో వేసుకుంటే ఉదయం కల్లా మోషన్ ఫ్రీ అవుతుంది. ఈ విధంగా మీరు కంటిన్యూగా చేస్తే మీకు దీనికి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీకు మోషన్ ఫ్రీ అవుద్ది, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీకు కనుక నడుము నొప్పి, మెడ నొప్పి, భుజాల నొప్పి, మోకాల నొప్పులు, అదేవిధంగా పక్షవాతం ఇలాగా ఏదైనా ఒకటి మీరు దీంతో బాధపడుతుంటే మీకు ఒక అద్భుతమైనటువంటి రెమెడీ ఈరోజు మీకు చెప్తాను. ఫస్ట్ మీరు ఒక 10 గ్రామ్స్ సొంటి పొడి తీసుకోండి. 10 గ్రామ్స్ దేశీ ఆవు నెయ్యి తీసుకొని ఫ్రై చేయండి. వాటిని చేసిన తర్వాత అది కొంచెం చిక్కగా అవుతుంది, పేస్ట్ లాగా అవుతుంది. అప్పుడు ఒక 10 గ్రాములు వెల్లుల్లి అవి కూడా కొంచెం నలగొట్టేసి కొంచెం క్రష్ చేసి దాంట్లో వేసేసి ఈ 3 కలిపి బాగా ఫ్రై చేయండి. ఒక లేహ్యం లాగా తయారవుతుంది. అది రోజు ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి, ఒక 5 గ్రామ్స్ లాగా చిన్న గోళీలాగా కుంకుడుకాయ గింజంత పరిమాణంలో మీరు ఉదయం సాయంత్రం గోరువెచ్చని నీళ్ళతో తీసుకుంటే మీకు 15 రోజుల్లో మీకు ఈ నొప్పి తగ్గుతుంది. మీకు పక్షవాతం నుంచి కూడా మీకు ఎక్కడైతే బ్లడ్ రక్తం గడ్డగట్టిందో అది కూడా క్లియర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది మీరు ట్రై చేసి చూడండి. మీకు మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మీకు వస్తుంది. ఇలాంటి కంటెంట్ మీకు కావాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.